మనుషుల్లో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. జీవకారుణ్యం కరువైపోయింది. నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో జరిగిన ఘటన మనిషి మనసు పాషాణంగా మారడానికి ప్రత్యేక నిదర్శనం. గత రాత్రి నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై కారు 2 గేదెలను ఢీకొట్టడం జరిగింది. వాటిలో ఒక గేదె మృతి చెందగా మరొక గేదె నడుమ భాగం పూర్తిగా విరిగిపోయి కదలలేని దయనీయ స్థితిలో రోడ్డుపై పడి ఉంది. మనుషులు వెళుతూ వస్తూ ఉన్నారు కానీ గేదెను పట్టించుకున్న నాథుడే లేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. గాయపడిన గేదెను ఉదయం వరకు అలాగే రోడ్డుపైన వదిలేశారు. ఎవరైనా కాస్త మానవత్వం చూపి సంబంధిత అధికారులకు యానిమల్ హస్బెండరీకి సమాచారం ఇచ్చియున్నా ఆ మూగజీవిని కాపాడుండొచ్చు. గాయపడి ఇంతసేపైన తరువాత ఏం జరుగుతుందో తెలియదు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో పాటు అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే వారు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడం జరిగింది. క్షతగాత్రులను హైవే పోలీసులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు. అందరికీ నమస్తే అండి. ఈ పక్క వీడియోలో ఒక మూగజీవి వేదన చూశాను. నైటు ఒక కారు హైవేలో స్పీడ్గా వస్తూ 2 గేదెల్ని కొట్టింది. కారు కూడా ఫుల్గా నుజ్జునుజ్జైంది. కానీ ఈ మూగజీవి నడుములు పూర్తిగా ఇరిగిపోయాయి. దాదాపు రాత్రి నుంచి తెల్లారే వరకు కూడా బాధపడుతూనే ఉంది. అదే పక్క కొద్దిగా దూరంలో ఇంకొక గేదె పూర్తిగా మెడ ఇరిగిపోయి చనిపోయింది. కారు కూడా నుజ్జునుజ్జైంది. అయితే ఈ విషాదకరమైన సంఘటన చూసిన తర్వాత నాకు చాలా బాధ వేసింది. ఇది ఒక్కటే కాదు, నేను హైవేలో ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డుకి ఇరువైపులా నేషనల్ హైవేలో పదుల సంఖ్యలో కళేబరాలు పడి ఉండటం నేను చాలా సందర్భాల్లో గమనించాను. కానీ ఏంటి వీటికి పరిష్కారం అని ఆలోచించినప్పుడు నాకు వచ్చిన ఐడియా, రేడియం స్టిక్కర్. గేదెలు ఏవైతే ఉన్నాయో హైవేలకు సమీపాన పల్లెల్లో గేదెలకు రేడియం స్టిక్కరు కొమ్ములకు పైన అంటించినట్లయితే లేదా పెయింట్ వేసినట్లయితే కొద్ది బాగా దూరంలో ఉండగానే వెహికల్ అది కనిపిస్తుంది. కాబట్టి గేదె నల్లంగా ఉంటాయి. సహజంగా దగ్గరికి 10 అడుగులు 20 అడుగులు దగ్గరికి వచ్చేదాకా కూడా మనము కనిపించదు. మనమైతే దాదాపుగా 120 స్పీడ్లో మినిమం హైవేలో వెళ్తుంటాము సహజంగా. మరి అలాంటప్పుడు యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మనుషులకు కూడా, డ్రైవ్ చేసే వాళ్ళకి, ప్రయాణించే వాళ్ళకి. గేదెలు అయితే మరి ఒక రైతు ఒక గేదెని కోల్పోతే ₹1,00,000 దగ్గర ఇప్పుడు ఇది మరి ఒక రైతు వేదన ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. టోటల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సంబంధిత అధికారులు, హైవే అథారిటీ వాళ్ళు కానివ్వండి, లేదా కలెక్టరు, ఎస్పీ లాంటి అధికారులకు కానివ్వండి, నా విజ్ఞప్తి ఏంటంటే దీని మీద ఒక అవేర్నెస్ తెచ్చి త్రూఅవుట్ ఇండియా, ఒకచోట కాదు, ఇప్పుడు హైవేలు అనేటివి మారుమూల పల్లెల్లో కూడా హైవేలు వెళ్తున్నాయి. మన నెల్లూరులో అయితే ఉదయగిరి, సీతారామపురం, మర్రిపాడు ఏరియాల్లో 3-4 హైవేలు, నేషనల్ హైవేలు వచ్చాయి. మరి ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నివారించాలంటే ఈ రేడియం స్టిక్కర్ని కంపల్సరిగా చేసి ప్రతి హైవే సమీపాన ఉండే పల్లెలకు, ప్రతి రైతుకి, పాడి పరిశ్రమ రైతుకి కూడా తెలియపరిచి ప్రభుత్వమే దీన్ని టేకప్ చేసి వాటికి రేడియం స్టిక్కర్ అంటిస్తే చాలా ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాము. మూగజీవాలు అవేమి చావాలని రోడ్డు మీదకి రావు, కానీ వాటికి తెలియదు. మరి అలా వచ్చినప్పుడు ఆట ప్రాణాలు పోతున్నాయి, మనుషులు. ఇలాంటిది మరొక సంఘటన కూడా జరగకుండా ఉండాలంటే అధికారులు దీన్ని ఇమ్మీడియట్గా చర్య తీసుకొని ఆ రేడియం స్టిక్కర్ ఏదైతే ఉందో ఈ గేదెలకి అంటించేది కానీ లేదా పెయింట్ వేయించే కార్యక్రమం చేస్తే మంచిదనేది నా అభిప్రాయం. నేను బంధం ఫౌండేషన్ ద్వారా గత 15 సంవత్సరాలుగా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాములు చేస్తూ ఉంటాను. ఇది కొందరు యాక్సెప్ట్ చేస్తారు, కొందరు రకాలు. నాకు అది ఒక మంచి మెసేజ్, మనం మాట్లాడేది భగవంతుడు ఇచ్చాడు. ఒక మంచి మెసేజ్ ఇస్తే 100 మందిలో ఒక్కరు పాటించినా కూడా అది చాలామందికి మేలు జరుగుద్ది అనే అభిప్రాయంతో నేను ఎక్కడ కనపడినా కూడా నేను ఆగి నా పనులు పక్కన పెట్టి ఇలాంటి గమనిస్తూ వీడియోలు చేస్తుంటాను. థ్యాంక్ యూ అందరికీ. సింహపురి హాస్పిటల్కి అవతల డిఎస్ఆర్ ప్రాజెక్ట్ దగ్గర జరిగింది ఈ యాక్సిడెంటు. రాత్రి సుమారు 1 గంట టైం అన్నీ అక్కడ ఉన్న వాళ్ళు నాకు చెప్పారు. అయితే అంత తీవ్రమైన యాక్సిడెంట్ జరిగి ఒక గేదె చనిపోయింది, ఒక గేదె నడుములు ఇరిగిపోయినప్పటికీ
అన్ని పల్టీలు కొట్టినా కూడా అక్కడ ఉన్న వాళ్ళకి తీవ్రమైన ప్రాణహాని జరగలేదు. దెబ్బలతో కొద్దిగా తీవ్రమైన దెబ్బలతో హాస్పిటల్లో ఇమీడియట్గా 108 రావటం, వాళ్ళని అక్కడికి చేర్పించారు. ఇలాంటి యాక్సిడెంట్లు ఎన్నో జరుగుతాయి. వాస్తవంగా నేను బద్వేలి, నెల్లూరుకి రిపీటెడ్గా ప్రయాణం చేస్తూ ఉంటాను నైట్ అవర్స్లో కూడా. ఒకసారి నాకు ప్రత్యక్షం నేను వస్తుంటే రాత్రి 10 అప్పుడు గేదెలు పండుకొని ఉన్నాయి, కొన్ని అట్టా నిలబడి ఉన్నాయి. దగ్గరికి వచ్చిన తర్వాత నా గుండె ఆగిపోయినంత పని అయింది. కానీ ఏమో ఆ తక్కువ స్పేస్లో నేను బయటకు రాగలిగాను, లేకపోతే ఆ రోజు అయిపోయి ఉండాలి. అది ఎప్పుడు ఉండేదే ఈ హైవేల్లో. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తే మంచిదనేది మా అభిప్రాయం. జన్మదిన శుభాకాంక్షలు. మా నాయకులు, మంచి మనిషి, శ్రేయోభిలాషి, బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు గోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. 18వ తేదీ గురువారం ఉదయం 7 గంటలకు నెల్లూరు నగరం కొండాయిపాలెం గేట్ సెంటర్ నందు నిర్మాణంలో ఉన్న బీసీ భవన్ ముందు ఘనంగా జరపబడును. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్, బాణాసంచా, 500 మందికి అల్పాహారం ఏర్పాటు చేయడం జరగనుంది. బీసీవై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులు పాల్గొనాలని కోరుతూ బుధవారపు బాలాజీ, అధ్యక్షుడు, భారత చైతన్య యువజన పార్టీ, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా.